3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతుందా. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి. దేవునికి స్తోత్రం. అందుకు ఎవరంట సాక్షులు? పేతురు, యోహానులు సాక్షులు. ప్రియులారా, నీతిమంతుడు పరిశుద్ధుడు ఆయన నిరాకరించారు. ఎవరు? అందులో అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు, స్వకీయులు ఉన్నారు, అలా మిశ్రిత జనం ఉన్నారు. వాళ్ళు ఏం చేశారట? పరిశుద్ధుడు నీతిమంతుడు ఆయన నిరాకరించి, రెండవది ఏముందండి? నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహించమని అడిగితే. ఎవరు నరహంతకుడైన మనుషుడు? బరబ్బా. అంటే నీతిమంతుణ్ణి నిరాకరించారు. నీతిమంతుని సిలువేయాలి, అయితే మాకు విడుదల ఎవరిని చేయాలి? బరబ్బను మాకు విడుదల చేయాలి. నరహంతకుని కోరుకున్నారు. ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15-16 వచనాల్లో ఉంటుంది. అది కూడా చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15-16 వచనాలు. జనులు కోరుకునిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుగా ఆ కాలమందు బరబ్బాను పరిశుద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయాలి? మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తునబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలైనగా వారు అసూయ చేత ఆయన అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. కనుక ఏం చేశారండి? మాకు బరబ్బాని విడుదల చేయండి, క్రీస్తును సిలువ వేయండి. ఏ దినాన్న? పస్కా రోజున. పస్కా దినాన్న వారిని విడిపించేదానికి హక్కున్నది, రైట్స్. కానీ ఆ పిలాతు అడుగుతున్నాడు, ఎవరిని విడుదల చేయాలి? అందుకే పరిశుద్ధుడు నీతిమంతుని వారిని నిరాకరించారు. తర్వాత నరహంతకుని ఏం చేశారంట? అతన్ని స్వాగతించుకున్నారు. ఆ బరబ్బ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఖైదీ బరబ్బే కాదు, మనమందరం కూడా క్రీస్తుని ఎరగనప్పుడు మనం కూడా ఖైదీలమే. క్రీస్తుని ఎరగనప్పుడు మనమంతా కూడా ఖైదీలమే, బంధింపబడిన వారమే, జైల్లో ఉన్నవారమే. పాపానికి మనము బంధితులము, వీఆర్ బైండింగ్ విత్ సిన్. ఆ సిన్స్, పాపాల చేత మనము బంధించబడ్డవారు. ప్రియులారా, క్రీస్తులో ఏమున్నది? మరణం ఉన్నది, జీవం ఉంది. ఒక ఆయన బ్రిటిష్ దేశంలో వాల్టర్ స్కాట్ అనేటువంటి పెద్ద నవల, అంటే రచయిత, ఆథర్. ఆయనకి పెద్ద లైబ్రరీ ఉంది. మరణావస్థలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఆయన అన్నాడు, అదిగో అక్కడ ఒక పుస్తకం ఉంది, ఒక గ్రంథం ఉంది అన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ సర్వెంట్ ఏమన్నాడంటే, ఏ గ్రంథం అన్నాడు. అంటే అతను పెద్ద రచయిత, దేవుని ఎరిగినవాడు, గొప్ప రచయిత. చాలా పుస్తకాలు ఉన్నాయి, వేల పుస్తకాలు ఉన్నాయి. ఆయన అంటాడు, వాల్టర్ స్కాట్ అంటాడు, ఏ గ్రంథము కాదు, మరణించే వారికి అవసరమైన గ్రంథం, జీవించే వారికి అవసరమైన గ్రంథం ఉంది అంటే అది బైబిల్ గ్రంథమే, బైబిల్ యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం. ఏ గ్రంథము కాదు, మరణించే వారికి అవసరమైనదే, జీవించే వారికి అవసరమైనదే, జీవించే వారికి అవసరమైనదే, మరణించే వారికి అవసరమైనదే. ఏ గ్రంథం అండి? బైబిల్ గ్రంథం.
అన్ని పుస్తకాలు ఉన్నప్పటికీ ఆయన అది బైబిల్ గ్రంథం అని జీవించే వారికి మరణించే వారికి ఉన్నటువంటి గ్రంథం. దేవుని మాటలు ఉన్నాయి ప్రియులరా. పాపాలు ఒప్పింపచేస్తుంది, పరిశుద్ధిని ఇంకా పరిశుద్ధినిగా చేస్తూ ఉంది, నీతిమంతుని ఇంకా నీతిమంతునిగా చేస్తుంది. ఏమిటనగా దేవుని వాక్యము బైబిల్ గ్రంథం, దేవుని వాక్యమే ఆయన శరీరం, దేవుని వాక్యమే ఆయన మాట. బరబ్బాని విడుదల చేయండి అన్నారు. ఎవరిని విడుదల చేయండి? బరబ్బాని విడుదల చేయండి. జ్ఞాపకం చేసుకో. అవును, అలాంటి మనల్ని ఆయన విడుదల చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ప్రియులరా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో నీతిమంతుల గురించి రాస్తూ అక్కడ ఏ విధంగా బలి చేస్తున్నారో ఆ వాక్యం చదువుకుందాం. యేసుక్రీస్తు నీతిమంతుడు, ఆయన ఎరిగిన మనం కూడా నీతిమంతులమే అని బైబిల్ సెలవిస్తుంది. 5వ అధ్యాయం 6వ వచనం, జేమ్స్ చాప్టర్ 5 and 6. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. ఏంటంటే నీతిమంతునికి శిక్ష విధించి చంపుతారు, అతడు ఎదిరింపడు. ఏంటంటే అతడు ఎదిరింపడు. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం, క్రైస్తవులు నేటి దినాల్లో చాలా ధైర్యంగా ఉండాలి. నీతిమంతులను చంపేస్తూ ఉన్నారు, బ్రతకనీయటం లేదు. నీతిమంతులను చంపుతారు, కానీ ఎదిరించాడు, అతను ఎదిరించలేడు. కానీ ఎలా ఉండాలంటే మనము ధైర్యంగా ఉండాలి. ఎందుకనగా నీతిమంతుడు ఆయన చనిపోయినా కూడా తిరిగి లేస్తాడు. హేబేలుని చూస్తున్నాం, హేబేలు చనిపోయాడు. అయితే వాక్యంలో రాయబడి ఉంది అక్కడ హెబెలుకు రాసిన పత్రికలో, ఆయన మృతి పొంది మాట్లాడుతూ ఉన్నాడు అని దేవుడు. ఏంటంటే ఆయన మృతి పొంది మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆయన సాక్ష్యం, ఆయన జీవితం. యేసుక్రీస్తు కూడా మృతి పొందాడు, తిరిగి లేచాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలోకి వస్తే ఆయన ఏమన్నాడు? మొదటివాడును కడపటివాడును జీవించువాడును యుగయుగములను సజీవుడనై ఉన్నాను. ఏమన్నాడండి? సజీవుడనై ఉన్నాను. ఆ సజీవుడైన దేవుడు మనల్ని దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకుని వెళ్ళి పరలోక రాజ్యంలో ఉంచగలడు. దేవుని జ్ఞాపం చేసుకుందాం. వాల్టర్ స్కాట్ అన్నాడు, బైబిల్ గ్రంథం శ్రేష్టమైనది ప్రపంచంలో, ఆ గ్రంథానికి మించినటువంటి పుస్తకము లేదు. దేవుని మాటలకు మించినవి లేవు. దేవుని ఆజ్ఞలు, దేవుని చట్టం, ప్రభు రక్తమాంసాలు కూడా పాల్గొనడం అది ఎంతో అమూల్యమైనది. కాబట్టి సిద్ధపాటు ప్రభు సన్నిధానంలో చేరి మనము ప్రభు యొక్క సహవాసమును మనము పాలపంపులు పొందాలి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత ప్రభు రక్తమాంసాలకి మనం వెళదాం. సహోదరు